నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేనేం చేసినా కేవలం నేను ఎంత బాధపడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడేది ప్లీజ్. అంజలి, ఒక్కసారి మాట్లాడేది. ఎవడాడు బుజ్జమ్మా? ఎవరు లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మా. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మా. ఎవడాడు? వెంకటేష్. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానికా? మెకానికా? రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట. అమ్మాయి జోలికి వస్తుండు. అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపంతో వినడు తోమి అని మూసినదిలో కలిపిరా నా కొడుకుని. పదరా. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నేను చెప్పేది వినండి బుజ్జమ్మ, నువ్వు తప్పుకో. నేను వెంకటేశ్ని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్? మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. నా లైఫ్ లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచా. నేనేది అడిగితే అది ఇచ్చా. ప్లీజ్ నాన్న, ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశం కావాలి నాన్న. ప్లీజ్. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని. మా అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం. ఈ మధ్యలో జరిగేదంతా మిథ్య. దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం,
ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి. మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలవే. అంజలి చిన్న అర్రవకే. అంజలి ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్. వద్దన్నా? నిజంగా. వెంకటేష్ నా మాట ఒకసారి. అవును కదా? వద్దు. ఒకసారి ఫీల్ వెంకటేష్, no, ఫీల్ అవ్వు, వద్దు. పట్టుకో నా మాట విను. వద్దు. అన్నయ్య! ఏంటిది? అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి, మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్.